100 రోజుల కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిందేమిటని విశాఖ జిల్లా పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అనిల్ ఆదిప్ రాజ్ విమర్శించారు. ఎలక్షన్లో చేసిన ఖర్చును తిరిగి రాబట్టుకునేందుకు కూటమి నేతలు పన్నాగాలు పన్నుతున్నారని ఆరోపించారు. భూ కబ్జాలకు పాల్పడుతూ ప్రభుత్వ భూములను మాయం చేసే దిశగా శంకర్రావు చేస్తున్న అన్యాయాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఆదిప్ రాజ్ అధికారులు కోరారు. సర్వే నెంబర్ 113లో జరుగుతున్న అన్యక్రాంతాన్ని ఎమ్మెల్యే పంచగల రమేష్ బాబు ఖండించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన వారే భక్షిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని మాయం చేస్తున్నారని ఆరోపించారు. అందుకు జీవీఎంసీ కొమ్ము కాస్తున్నారని 100 రోజుల్లోనే ఇంతటి అక్రమాలకు పాల్పడితే రానున్న 5 సంవత్సరాల్లో పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి సర్వే నెంబర్లో గత 5 సంవత్సరాల్లో ఏమైనా నిర్మాణాలు జరిగాయా? ఒక్క నిమిషం కంప్లీట్ చేయండి. ఇప్పుడు అంతకు ముందు ఎప్పుడో జరిగినటువంటి స్థిర నివాసం ఉంటున్నటువంటి వాళ్ళ ఇళ్లలోంచి బయటికి లాగేయండి, వాళ్ళని తోసేయండి, పారేయండి అని మేము ఇప్పుడు చెప్పినాం. వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఫైట్ చేస్తాం. మేమనేది నూతనంగా ఇప్పుడు ఉన్నటువంటి భూములైనా కాపాడండి. ఇప్పుడు ఎంటీ ల్యాండ్, ఇది ప్యూర్లీ ఎంటీ ల్యాండ్. ఎప్పుడు అపార్ట్మెంట్స్ కట్టేసినట్లు లేదంటే ఇల్లులు కట్టేసిన అవన్నీ ఉన్నాయి, అవన్నీ తీయండి అంటే వాటికి సంబంధించినటువంటి అవసరం వస్తే ఖచ్చితంగా దాని మీద కూడా. ఇప్పుడు ఖాళీగా ఉన్నటువంటి భూమి నేను వెళ్ళి ఒక పేదవాడు ఎక్కడైనా చిన్న గుడిసె వేసుకుంటే పీకి పడేస్తున్నారే రెవెన్యూ అధికారులు, విఆర్ఓలు, ఆర్ఏలు వెళ్ళి జేసీబీ మిషన్లు తీసుకొని వెళ్ళి పేదవాడికి ఉండడానికి చిన్న టెంట్ వేసుకుంటే, తార్పాలతో టెంట్ వేసుకుంటే ఉంచకుండా పీకేస్తున్నారే. అది ఎక్కడో లోపలికి వేసుకుంటే మెయిన్ రోడ్డు మీద బీఆర్టీఎస్ రోడ్ నానుకొని గజం 70,000 ఉన్న దగ్గర 500 గజాలు నువ్వు అప్పనంగా కబ్జా చేస్తుంటే మరి అది బాధ్యత కదా. అందరూ చూస్తున్నారు, ప్రజలు ధర్నాలు చేస్తున్నారు. మన జనరల్గా అతను ఇంతమంది శాసనసభ్యులు చేశాడు, నేను చేశాను, చాలామంది ప్రాంతంలో చేసినటువంటి వాళ్ళు. ఎవరి బాధ్యత వాళ్ళ స్థాయిలో వాళ్ళు పోషించుకుంటే ఈ పరిస్థితి రాదు. దానికి ఆయనకి నేను కొత్తగా చెప్పాల్సిన పరిస్థితి కూడా కాదు. నేను 1 టైం చేశాను, నేను 2 టైమ్స్ చేశాను, 3rd టైం చేస్తున్నారు ఆయన కూడా. ఇది ప్రజల తాలూకా ఆస్తి. దీన్ని ఆయన కాపాడాలనుకుంటున్నాడా లేదంటే వాళ్ళ కోసం పనిచేసిన వాళ్ళకి